హలో ఆల్, ఈ వీడియోలో గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. అయినో వచ్చే చాలా రోజులు అయిపోయిందని నాకు తెలుసు. నెమ్మదిగా టైం తీసుకుని చూసాను భయ్య, ఖాళీ లేదు అసలు. టోటల్ గా 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 30 మినిట్స్ లోపే ఉంటుంది. ఒకటి రెండు ఎపిసోడ్లు మాత్రం 30 to 35 మినిట్స్ లోపు ఉంటాయి అనమాట. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోకి తనకు నచ్చిన అమ్మాయి, తను లవ్ చేసిన అమ్మాయితో పెళ్లి అయితే ఫిక్స్ అవుతుంది. తన చిన్ననాటి దోస్తులైన వాళ్ళకి శుభలేఖలు అయితే పంపుతారు భయ్య. ట్రిప్ కి వెళ్దాం బ్యాచులర్ పార్టీ అని చెప్పేసి గోవా ప్లాన్ చేస్తారు. బట్ వెళ్తున్న టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి. అసలు ఏం జరిగింది, మరి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, మరి వీళ్ళు ఏం చేశారు, వీటి చుట్టూ నడుస్తుంది ఈ గుర్తుకొస్తున్నాయన్న వెబ్ సిరీస్. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, ఒకటి అడిగితే చెప్పండి, నాకే ఎలా అనిపించిందా, మీకు కూడా ఎలా అనిపించిందా? నాకు ఈ నాస్టాలజియా అని చెప్పేసి నేను కూడా అన్నిసార్లు ఫీల్ అవనేమో భయ్యా. ఈ నాస్టాలజియా ఈ వెబ్ సిరీస్ లో, ఈ సినిమాలో ఫీల్ అయినంతలాగా ఈ మధ్యన ఇదే కాన్సెప్ట్ పట్టుకుని తీస్తూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. మరీ ఓవర్ గా వాడేస్తున్నారు అని అనిపించింది నాకైతే. ఈ సిరీస్ చూస్తే నాకేమనిపించింది అంటే, ఓవరాల్ గా పొట్లం చూడేసినట్టు అనిపించింది భయ్యా. అంటే అయ్యి మిక్స్ చేసి, అంటే చాలా చూసేసాం ఈ టైప్ లో. ఒక చిన్న టెంప్లెట్ పెట్టుకుని ఉన్నదంతా కూడా మొత్తం పొట్లం చుట్టినట్టు అనిపించింది. నాకైతే ఏమనిపించలేదు. సారీ టు సే దిస్, బట్ ఇఫ్ ఇన్కేస్ ఎవరికైనా నచ్చుంటే కనుక నాకు ఎందుకు వర్కౌట్ అవ్వలేదు బ్రో. అసలు మీ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా చెప్పండి, ముందు తెలుసుకుంటాను ఈ కామెంట్ సెక్షన్ లో. నాకే ఎందుకు వర్కౌట్ అవ్వలేదు నాకైతే అర్థం కాలేదు. అండ్ నాకే ఎలా అనిపిస్తుందో, ఉన్న వాళ్ళకి కూడా ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు. కానీ నాకు వర్కౌట్ అవ్వలేదు, ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక ఎమోషన్ కి కూడా కనెక్ట్ అవ్వలేదు నేను. అండ్ ఆ నాస్టాలజియా మూమెంట్స్ అన్ని కూడా నేను చూస్తే ఫీల్ అవుతా. యా అవును, అది నాస్టాలజియా స్క్రీన్ మీద చూసిన ప్రతిసారి నేను ఫీల్ అవుతా. బట్ ఇంకెన్నిసార్లు ఫీల్ అవుతా? అప్పుడప్పుడు చూస్తే ఫీల్ అవుతాం, ఎప్పుడో ఫ్రెండ్స్ అని కలిసినప్పుడు ఫీల్ అవుతాం. ఈ మధ్యన మూవీస్లో, సిరీస్లో ఆ నాస్టాలజియా అని చెప్పేసి రుద్దుతూనే ఉన్నారు. సో ఈసారి నేను రుద్దించుకోలేకపోయాను ఎందుకో, మరి నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఎమోషన్ అసలు కనెక్ట్ అవ్వలేదు. అండ్ వీళ్ళు ఏదైతే థీమ్ తీసుకున్నారో, ఆ గుర్తుకొస్తున్నాయన్న కాన్సెప్ట్, నాస్టాలజియా ఇవన్నీ కూడా ఇరికించినట్టు అనిపించింది తప్ప నాకు ఎక్కడ కూడా అంత ఫ్రీ ఫ్లో అయితే కనిపించలేదు. అండ్ న్యాచురల్ గా కూడా అనిపించదు భయ. అసలు ఒకటి రెండు మూమెంట్స్ అయితే వర్కౌట్ అవుతాయి. అండ్ ఈవెన్ క్యారెక్టర్స్ కూడా ఒకటి రెండు మాత్రమే వర్కౌట్ అవుతాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఏ క్యారెక్టర్ కూడా నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఆ ఎమోషన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంట్రా సిరీస్ తో అంటే, కామెడీ వర్కౌట్ అవ్వలేదు నాకు. 7 ఎపిసోడ్ల సిరీస్ గట్టి కొడితే మహా అయితే 3 సార్లు నవ్వుంటాను అంతే. ఉన్నదంతా కూడా నార్మల్ గానే చూసా. సో అంతకు మించి నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు. ఆ 3-4 సార్లు నవ్వాను అంతే. ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి. టెక్నికల్లీ, విజువల్లీ సిరీస్ మంచిగా ప్రెజెంట్ చేశారు. చూడడానికి అయితే బాగుంటుంది. మెయిన్ గా నాస్టాలజియా, ఆ సెటప్ గానీ, ఆ విజువల్స్ గానీ, అండ్ కొన్ని సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగా ప్రెజెంట్ చేశారు. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఆల్రెడీ చూసేసి ఉంటారు, ఇప్పటికి నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఆల్రెడీ ఈటీవీ వినికి వచ్చింది, ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ లో కూడా వచ్చింది. చాలా రోజులు అయిపోయింది కాబట్టి. సో మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు చూద్దాం అనుకుంటే కాదు, ట్రై చేయండి ఖచ్చితంగా. నాకు వర్కౌట్ అవ్వలేదు కానీ మీకు వర్కౌట్ అవ్వచ్చేమో. సో ట్రై చేయండి ఖచ్చితంగా. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు సిరీస్ అన్నది. ఓకే, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, లవ్ యూ ఆల్, బై.